జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపైన ఉత్కంఠ కొనసాగుతోంది. కౌంటింగ్ హాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల వాగ్వాదం కొనసాగుతోంది. ఓటింగ్ ప్రక్రియ జరపొద్దని పలువురు అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. ఓటింగ్ ప్రక్రియ అరగంట సేపుగా వాయిదా వేశారు అధికారులు. ఇక మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి కూడా జరిగింది. భారీగా అక్కడికి పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. చైర్మన్ పీఠాన్ని అక్కడ దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు ఉన్నాయి. సో అటు బీఆర్ఎస్ కి 13, తర్వాత బీజేపీకి 2 స్థానాలు ఉన్నాయి. ఇండిపెండెంట్లు ఒకరు గెలిచారు ఇక్కడ. సో ఇబ్రహీంపట్నంలో క్లియర్ మెజారిటీ ఉంది. మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు రచిస్తోంది. ఎటువంటి వ్యూహాలు? సో ఇండిపెండెంట్లీ ఒకరి వైపు తమ వైపుగా తిప్పుకుంటే ఇక్కడ 9 స్థానాలు కాంగ్రెస్కి అవుతాయి, 13 స్థానాలు బీఆర్ఎస్కి అవుతాయి. కానీ ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్తో కలిపి 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. సో అటు బీజేపీ కలిసినా కూడా వాళ్ళ వైపుగా వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యూహరచన వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు. సో ప్రజెంట్ తమకు 15 మంది సభ్యుల బలం ఉందంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. సో 15 మంది అని అంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయా, లేదంటే ఇండిపెండెంట్లు కలిసారా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా చేజార్చుకున్నారా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా చేజిక్కించుకున్నారో తెలియదు. సో ఇబ్రహీంపట్నంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ మధు, అప్డేట్స్ అండి. ఇబ్రహీంపట్నం పైన చాలా పెద్ద ఎత్తున కొంత తారుమారయ్యే సిచ్యువేషన్ కనబడుతోంది. క్లియర్గా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అయినా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. ఎలా చూడాలి, ఏం జరగబోతోంది? కాస్త ఉద్రిక్తత ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కార్యాలయం పైన రాళ్లతో దాడి చేశారు. పోలీసులు వాళ్ళని కొద్దిసేపు క్రితం పట్టుకున్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే రాళ్ల దాడి చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక మున్సిపల్ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ లేకుండానే ఎన్నికలా నిర్వహిస్తారు అనేటువంటిది ఈ ఆందోళనకు కారణమైంది. వెంటనే రాళ్ల దాడి చేశారు, అద్దాలు బగిలాయి, పోలీసులు వాళ్ళను పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ మొత్తం 13 కౌన్సిలర్లతో బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. ఒక బీజేపీ అభ్యర్థిని కలుపుకుంది వాళ్ళ క్యాంపులో. తర్వాత ఒక ఇండిపెండెంట్, మొత్తం 15కు చేరింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెజార్టీ మార్కు రీచ్ అయ్యారు. కాంగ్రెస్ ఏమో 8 గెలిచారు, బీజేపీ నుంచి 2 గెలిచారు, ఒక ఇండిపెండెంట్. అందులో బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళ నుంచి ఒకరు ఇండిపెండెంట్ బీఆర్ఎస్ వైపుకి వెళ్తే, ఇంకొక బీజేపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి మాత్రమే బీజేపీ వైపు ఉన్నారు. కాంగ్రెస్కు 8, మల్లెడ్డి రంగారెడ్డితో కలుపుకుంటే ఎక్స్ ఆఫీషియో మొత్తం 9 అవుతుంది. ఆ రకంగా చూసినా కూడా బీఆర్ఎస్ఏ ఆ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి సిచ్యువేషన్ వెరీ క్లియర్. కానీ ఇంకా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఒక గంట సేపు వాయిదా వేశారు. ఇబ్రహీంపట్నంలో ఏం జరగనుంది అనేటువంటిది ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. సభ్యులు లేకుండా అక్కడ యాదగిరి, మురళీకృష్ణ 2 సభ్యులు లేకుండా ఎన్నిక ఎట్లా నిర్వహిస్తారు, కౌన్సిలర్గా గెలిచినటువంటి వాళ్ళు లేకుండా అనేటువంటిది ఆందోళన ఉంది. ఈ వాయిదా వెనకాల, గంట సేపు వాయిదా వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంది? బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు, వారు మాతో టచ్లో ఉన్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ క్యాంపులో మొత్తం 15 మంది ఉన్నారు. సొంతంగా గెలిచిన 13, ఒక ఇండిపెండెంట్, ఒక బీజేపీ అభ్యర్థి కలుపుకుంటే 15 మంది. అందులో అసంతృప్తి ఎవరు? వాళ్ళు నిజంగా కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా? కాంగ్రెస్తో టచ్లో ఉంటే కాంగ్రెస్ సొంతంగా బలం 8, ఒకటి ఎక్స్ ఆఫీషియో 9. మరి ఈ అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి కలిస్తే మెజారిటీ మరి కాంగ్రెస్ రీచ్ అవుతుందా? ఏం జరుగుతుంది పీఠం కోసం? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు, ఏ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది చైర్మన్ పీఠాలను, సస్పెన్స్, ఒక టెన్షన్ వాతావరణం ఉంది పార్టీలో. సో ఇప్పుడు అన్ని పార్టీలు పక్కన పెట్టి వ్యక్తిగత స్వలాభాల కోసం వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా చర్చ జరుగుతుంది. కాబట్టి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మల్లెడ్డి రంగారెడ్డి ఆయన క్యాంపుకు సంబంధించినటువంటి కౌన్సిలర్తో అక్కడికి రీచ్ అయ్యారు. రాళ్ల దాడి జరిగింది, ఉద్రిక్తుంది. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. సో కొద్దిసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీం అంతా అక్కడికి చేరుకుంది. అందులో అసంతృప్తి ఎవరు కాంగ్రెస్ కోటేస్తారు. అక్కడ ఇబ్రహీంపట్నం చైర్మన్ పీఠం కాంగ్రెస్కా బీఆర్ఎస్కా కొద్దిసేపట్లో తేలిపోయే అవకాశం ఉంది. మెజారిటీ మాత్రం బీఆర్ఎస్ వైపు ఉంది. గతంలో ఇంతకుముందు కూడా చూసాం, మెజారిటీ బీఆర్ఎస్ ఉన్న చేజిక్కించుకోవాలనే సిచ్యువేషన్. ఆమన్గల్కి సంబంధించిన ప్రాంతం మండలంలో వెరీ క్లియర్, అక్కడ మెజారిటీ బీఆర్ఎస్ ఉన్న అక్కడ కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అట్లాగే ఇబ్రహీంపట్నంలో కూడా జరుగుతుందా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. సో కొద్దిసేపట్లోనే క్లారిటీ రానుంది. రైట్ మధు, ప్లీజ్ బి ఆన్ హోల్డ్, గెట్ బ్యాక్ టు అగైన్. సో మొత్తంగా ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నిక
పూర్తయిన తర్వాత ఇప్పుడు చైర్పర్సన్కి సంబంధించి ఉద్రిక్తత కొనసాగుతోంది. క్లియర్గా మ్యాజిక్ ఫిగర్ అటు బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం వ్యూహరచన చేస్తోంది. ఇద్దరు కౌన్సిల్ సభ్యులు లేకుండానే ఎలా ఈ ఎన్నిక నిర్వహిస్తారంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది. హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే మున్సిపల్ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఆ రసభాసకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. కొంతమంది బయటకు కూడా తరలిస్తున్నారు. ఒకసారి విజువల్ చూద్దాం. ఎందుకు ఈ రాజకీయ చిట్టుకోవచ్చు దక్కు రాజకీయ వ్యతిరేకంగా వాడే సెగ్మెంటేషన్ ఉండనిస్తాను సెగ్మెంటేషన్ ఈ నాడు విచ్చుకుంటారు కొంచెం మనీ విచ్చుకుంటారు అదో ఆ వెనకాల ఎవరు చూడు ఈ నాడు విచ్చుకుంటారు కొంచెం మనీ విచ్చుకుంటారు అదో ఆ వెనకాల ఎవరు చూడు ఈ నాడు విచ్చుకుంటారు కొంచెం మనీ విచ్చుకుంటారు ఎందుకు ఈ రాజకీయ చిట్టుకోవచ్చు దక్కు రాజకీయ వ్యతిరేకంగా వాడే సెగ్మెంటేషన్ ఉండనిస్తాను సెగ్మెంటేషన్ ఎందుకు ఈ రాజకీయ చిట్టుకోవచ్చు దక్కు రాజకీయ వ్యతిరేకంగా వాడే సెగ్మెంటేషన్ ఉండనిస్తాను సెగ్మెంటేషన్ ఎందుకు ఈ రాజకీయ చిట్టుకోవచ్చు దక్కు రాజకీయ వ్యతిరేకంగా వాడే సెగ్మెంటేషన్ ఉండనిస్తాను సెగ్మెంటేషన్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.